అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఛానల్ సలాం సైనిక. మనందరికీ తెలిసిందే సివిల్‌లో ఏదైనా ఒక ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా మనం పని చేయించుకోవాలి అంటే 5% కూడా అవినీతి లేకుండా పని జరిగే అవకాశమే లేదని మనందరికీ క్లారిటీ. అంతే కదండీ! కానీ ఇదే పరిస్థితి ఇండియన్ ఆర్మీలో జరిగితే ఎలా ఉంటుందంటారు? ఇప్పటివరకు సివిల్‌లో ఎన్నో కుంభకోణాలు చూసాం. ఎందరో ప్రభుత్వాధికారులు లంచగొండితనం అనేది లేకుండా ఏ వ్యవస్థ లేదు. పూర్తిగా ఈ అవినీతిలో కూరుకుపోయిందనమాట. చాలా వరకు. నేను 100కి 100% అని చెప్పట్లేదు. కొంతమంది మహానుభావులు ఉన్నారు. వారికి ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారు నిజాయితీగా ఉన్నారంటే వారికి దండం పెట్టొచ్చు. కానీ చాలా తక్కువ మందే ఉన్నారు అలాంటి వారు. 95% అవినీతిలో కూరుకుపోయిన వ్యవస్థ మన ఇండియాలో ఉంది. ఇది జగమెరిగిన సత్యం. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇదే పరిస్థితి ఇండియన్ ఆర్మీలో జరిగితే ఏం జరుగుతుంది అనే విషయం గురించి ఈ ఘటన ఒక ఉదాహరణగా నేను చెప్పబోతున్నాను. ఇది రీసెంట్‌గా 2018 నుంచి 20 మధ్యలో జరిగిన ఘటన అయితే మొత్తం ఎంక్వైరీ అంతా కంప్లీట్ చేసుకొని ఫైనల్‌గా పని చేయడానికి ఇంత టైం పట్టింది. అది కూడా మేజర్ జనరల్ స్థాయి వ్యక్తి. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీలో ఏ స్థాయి వ్యక్తి ప్రస్తుతం తన పరిస్థితి ఎలా ఉందన్న విషయం అస్సలు పట్టించుకోరు. అవినీతి జరిగిందన్న విషయం పూర్తి స్థాయిలో తెలిసిందంటే ఎంతటి వ్యక్తివైనా, ఎలాంటి వ్యక్తి అయినా తన వెనుక ఎంత సపోర్ట్ ఉందన్న ఇవన్నీ చూడరు. ఏదేమైనా గానీ తనని పని చేసే తిరుగుతారు. అసలు పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడ జరిగింది? అసలు దేని విషయంలో జరిగింది? ఫైనల్‌గా తనని ఏం చేశారు? ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇది సివిల్‌లో లాగా సంవత్సరాలు ఈ కేసు నడుస్తూ పూర్తిగా జనాలు మర్చిపోయేంత వరకు కేసులనేవి ఇక్కడ నడవవు. ఇది చాలా ఫాస్ట్ ట్రాక్‌గా నడవడం జరుగుతుంది. ఇక విషయం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యంగా కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్‌లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్న ఏరియా అది. అక్కడ 166 మిలిటరీ హాస్పిటల్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది జవాన్లకు మెడికల్‌గా సపోర్ట్ చేయడానికి. అలాంటి చోట కమాండెంట్‌గా ఉన్న మేజర్ జనరల్ దేవేంద్ర అరోడా గారు కమాండెంట్‌గా ఉండటం జరిగింది. 2018, 2020 మధ్య ఈ మెడిసిన్స్‌కి సంబంధించి తర్వాత ఆ జెల్స్ గాని, హాస్పిటల్‌లో పరికరాలకు సంబంధించి గాని ఎక్కువ రేటు పెట్టి మరీ కొన్నట్లు నకిలీ పత్రాలు కూడా పుట్టించి వాటిని బిల్స్ చేసుకునేసి కనీసం 11 కోట్ల కుంభకోణం అనేది తను చేయడం జరిగింది. తన మీద కనీసం 18 ఎలిగేషన్స్ వచ్చాయి. అందులో 16-17 కరెక్ట్ అని తేలింది ఎంక్వైరీలో ఫైనల్‌గా. ఆ తర్వాత తను రిటైర్ అయ్యే పరిస్థితిలో ఉన్న వ్యక్తిని వెనక్కి పిలిచారు. పిలిచి నార్థన్ కమాండ్ అండర్‌లో రావడం జరుగుతుంది ఈ జమ్మూలోని మిలిటరీ హాస్పిటల్. నార్థన్ కమాండ్ యొక్క జనరల్ ఆఫీసర్ ఇన్ కమాండ్, నార్థన్ కమాండ్ యొక్క జీఓసీ ఇన్సీ గారు ఈ పూర్తి బాధ్యతను తీసుకొని ఎంక్వైరీ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌ని ఆర్మీ చట్టం కింద రెడీ చేసి మరి తనని సమ్మరీ కోర్ట్ మార్షల్ చేయడం జరిగింది. ఈ సమ్మరీ కోర్ట్ మార్షల్ అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. ఈ సమ్మరీ కోర్ట్ మార్షల్ అంటే తను అప్పటి వరకు చేసిన ఆ సర్వీస్ మొత్తంని కూడా డిస్మిస్ చేయడం జరుగుతుంది. తనకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా బంద్ చేయడం జరుగుతుంది. తనకి పెన్షన్ కూడా రావటం చాలా కష్టం చేసేస్తారు. ఆ తర్వాత తనని సివిల్ జైలుకి పంపించడం జరుగుతుంది. చూడండి వన్ బై వన్ తనకి ఎంత అంటే మొత్తం మీద దేశ ద్రోహం చేసిన ఒక వ్యక్తికి ఎలాంటి కఠిన శిక్ష పడుతుందో అదే కఠిన శిక్ష, అదే చట్టం ఇక్కడ ఇండియన్ ఆర్మీ కూడా అలాంటి వ్యక్తుల మీద విధిస్తుంది. ఇప్పుడు తను ఎంతో హానెస్టీగా ఎన్ని సంవత్సరాల పాటు చేసిన తన సర్వీస్‌ని కోల్పోవటమే కాక తను మొత్తం బెనిఫిట్స్‌ని కూడా కోల్పోవడం జరుగుతుంది. చివరికి తను సివిల్ జైలుకి కూడా వెళ్ళడం జరుగుతుంది. సో అర్థమైంది కదండీ ఎంత కఠినమైన చట్టాలు మన ఇండియన్ ఆర్మీలో ఉన్నాయన్న విషయం. ఇప్పుడు మీరు టాలీ చేయండి సివిల్‌ని, ఇండియన్ ఆర్మీని. సివిల్‌లో పరిస్థితి ఎలా ఉంది? ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలాంటి అవినీతికి పాల్పడ్డాడని తెలిసిన వెంటనే తను కేసు ఎలా నడుస్తుంది అనే విషయం ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు మన హిస్టరీలో ఇన్ని కుంభకోణాలు బయటపడ్డాయి గానీ ఆ అమౌంట్ రికవరీ చేశారా? ఆ వ్యక్తికి ఏ విధమైన పనిష్మెంట్ ఇచ్చారు? అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఆ డబ్బు మొత్తం ఎక్కడికి చేరింది? ఇలాంటి విషయాలు ఒక్క 4 రోజులు మాట్లాడతాం. 5వ రోజు తన గురించే పట్టించుకోవటం మనం కూడా మర్చిపోతాం. కానీ ఇండియన్ ఆర్మీలో పరిస్థితి అలా ఉండదు. నెక్స్ట్ జనరేషన్‌కి మరో ఉదాహరణగా ఈ ఇన్సిడెంట్స్‌ని చూపించడం జరుగుతుంది. చాలా ట్రాన్స్‌పరెన్సీగా ఈ కేస్‌ని డీటెయిల్డ్‌గా ఎంక్వైరీ చేసి మరి 1 లేదా 2 సంవత్సరాల్లోనే ఆ యాక్షన్ అనేది తీసేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇదే యాక్షన్ సివిల్‌లో ఇలాంటి కుంభకోణాల విషయంలో ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు తీసుకోకూడదు? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ఒక చట్టం వస్తే మన దేశ భవిష్యత్తు మారిపోతుంది కదా! ఇదండి వీడియో. మరో వీడియోలో మరలా కలుద్దాం. జై హింద్.